అందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి ఫీచర్స్ ఏంటి? ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా ఉంటుంది? అలాగే ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్, క్లెయిమ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. మీరు మా బ్యాంకింగ్ ఫర్ ఎవ్రీవన్ ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ అటువంటిది 2015 మే 9 నాడు నరేంద్ర మోడీ గారైతే లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ గానీ, లేదా పార్షియల్ లేదా ఫుల్ డిసెబిలిటీ అయినప్పుడు వర్తించేటటువంటి ఒక స్కీమ్ అన్నమాట ఇది. ఈ స్కీమ్‌లో మనం జాయిన్ అవ్వాలంటే 18-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఇండియన్ రెసిడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంవత్సరానికి జస్ట్ రూ. 20 కట్టి మనం ఎన్రోల్ అవ్వచ్చు. ఒక్కసారి మనం రూ. 20 కట్టి ఎన్రోల్ అయ్యామంటే 1 ఇయర్ వరకు దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది మనం బ్యాంక్ ద్వారా అయితే ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకున్నట్టయితే యాక్సిడెంటల్ ద్వారా డెత్ అయితే, అంటే ప్రమాదవశాత్తు డెత్ జరిగితే నామినీకి ₹2,00,000 అయితే కవరేజ్ ఉంటుంది. ఒకవేళ డెత్ కాకుండా యాక్సిడెంటల్ ద్వారా పర్మనెంట్‌గా డిసేబుల్ అయితే, అంటే 2 కళ్ళు పోవడం కానీ, 2 చేతులు లేదా 2 కాళ్ళు ఇలా పోయినప్పుడు ₹2,00,000 అయితే నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇలా టోటల్ డిసెబిలిటీ కాకుండా పార్షియల్‌గా డిసెబిలిటీ అయితే, అంటే ఒక కన్ను పోవడం లేదా ఒక చెయ్యి ఇలా పోవడం జరిగినప్పుడు ₹1,00,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ అంటే అన్ని రకాల యాక్సిడెంట్స్ కవర్ అవుతాయా అంటే అలా ఉండదు. ఏమేమి యాక్సిడెంట్స్ కవర్ అవుతాయో నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ రోడ్ యాక్సిడెంట్స్. రోడ్ యాక్సిడెంట్స్ అంటే కార్, బైక్, ఆటో, బస్ ఇలా వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే వాటికి కవరేజ్ ఉంటుంది. అలాగే ఇండస్ట్రియల్ ఆర్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్. ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి మిషనరీలో అనుకోకుండా చేతి పెట్టడం, లేదా అందులో పడి చనిపోవడం, లేకుంటే ఫైర్ కానీ, యాక్సిడెంట్స్ కానీ, ఇలా కెమికల్స్ ఆర్ యాక్సిడెంట్స్ కానీ జరగడం జరుగుతుంటుంది. అటువంటప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఎలక్ట్రిక్ షాక్ ద్వారా చనిపోయినప్పుడు. అలాగే డ్రౌనింగ్ అండ్ వాటర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్. ఒక్కొక్కసారి వరదల ద్వారా కొందరు ఆ వరదల్లో కొట్టుకుపోయి చనిపోవడం అలా జరుగుతుంది. అటువంటప్పుడు కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ ఉంటుంది. ఫైర్ అండ్ బర్న్ యాక్సిడెంట్స్. ఒకవేళ ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయినా కూడా ఒక్కొక్కసారి ఇళ్లలో సిలిండర్ పేలి కూడా చనిపోతూ ఉంటారు. లేదా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ ఇంజ్యూరీస్ అవుతూ ఉంటాయి. సో అటువంటి కేసెస్‌లో కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. డొమెస్టిక్ యాక్సిడెంట్స్ అంటే ఒక్కొక్కసారి మనం బంగ్లా మీద వెళ్తున్నప్పుడు చూసుకోకుండా బంగ్లా మీదకెళ్ళి పడిపోవడం, లేదా పడిపోయినప్పుడు కాళ్ళు, చేతులు ఇలా పోవడం, ఇలా జరిగినప్పుడు న్యాచురల్ కెలామిటీస్ అంటే ఎర్త్‌క్వేక్స్ గానీ, భూకంపాలు గానీ, ల్యాండ్ స్లైడ్స్ ఇటువంటివి జరిగినప్పుడు, లేదా మనం వెళ్తున్నప్పుడు ఏదైనా ట్రీ పడడం, బిల్డింగ్ కూలిపోవడం ఇటువంటివి జరిగినప్పుడు, రైల్వే ఎయిర్ యాక్సిడెంట్స్. ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేదా ఎయిర్ యాక్సిడెంట్స్ అంటే ఎయిర్ క్రాషెస్. ఒకవేళ ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ ఉంటుంది. మరి ఎటువంటి యాక్సిడెంట్స్ కవర్ కావంటే న్యాచురల్ డెత్, హార్ట్ అటాక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, క్యాన్సర్, కోవిడ్-19, ఓల్డ్ ఏజ్ వల్ల చనిపోవడం ఇటువంటివి అయితే ఇందులో కవరేజ్ ఉండదు. సూసైడ్ ఆర్ సెల్ఫ్ హార్మ్ అంటే ఆత్మహత్య చేసుకున్నా కూడా, ఇంటెన్షనల్‌గా చనిపోవాలని చూస్తే కూడా ఈ ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ ఉండదు. ఎవరైతే డ్రగ్స్‌కి, ఆల్కహాల్‌కి అలవాటు పడి ఉంటారో, బానిస అయి ఉంటారో అటువంటి డెత్ కూడా ఇందులో కవరేజ్ ఉండదు. ఒకవేళ క్రిమినల్ యాక్టివిటీ అంటే ఎవరినైనా క్రిమినల్‌గా చంపేయడం జరిగినప్పుడు కూడా ఇది వర్తించదు. ఎందుకంటే ఇది అన్‌లాఫుల్ యాక్ట్ కాబట్టి ఇందులో వర్తించదు. వార్, టెర్రర్ అటాక్స్ ఏదైనా యుద్ధం జరిగినప్పుడు చనిపోయినా కూడా వర్తించదు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసెబిలిటీస్ అంటే ఆల్రెడీ ఉన్న డిసెబిలిటీస్, ఆల్రెడీ క్యాన్సర్ కానీ, లేదా కోవిడ్ కానీ ఉన్నట్టయినా, ఇలా కోవిడ్ కానీ, హార్ట్ కానీ ఎలాగో వర్తించదు.
ఏదైనా డిసెబిలిటీ ముందు నుంచి ఉండుంటే ఇట్లా అవి కూడా ఇందులో కవరేజ్ ఉండదు. ఈ పాలిసీ తీసుకోవాలనుకుంటే 18-70 సంవత్సరాల వాళ్ళైతే ఎన్రోల్ అవ్వచ్చు. ఈ పాలిసీ తీసుకోవాలనుకుంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. జమా ఖాతా అని కూడా అంటాం మనం దీన్ని. అలాగే మనం పాలిసీ ఎన్రోల్ అయ్యేటప్పుడు ఆటో డెబిట్ ఆప్షన్‌ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ రూ. 20 డెబిట్ అయ్యేటట్టుగా మనం ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అలాగే ఈ మల్టిపుల్ పీఎంఎస్‌బీవై పాలిసీస్ కూడా తీసుకోకూడదు. అంటే ఆల్రెడీ వేరే బ్యాంక్‌లో తీసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకుందామంటే కుదరదు. ఒక పర్సన్‌కి ఒకటే పీఎంఎస్‌బీవై పాలిసీ అయితే ఉండాలి. పాలిసీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర ఆధార్ కార్డ్ ఒకటుంటే సరిపోతుంది. ఆ ఫామ్ లోపల మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, నామినీ పేరు, నామినీ డేట్ ఆఫ్ బర్త్, నామినీతో మనకున్న రిలేషన్ అడుగుతుంది అంతే. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. మనం అలా ఎన్రోల్ అయిన తర్వాత ఆటోమేటికల్లీ ఎవ్రీ ఇయర్ అది రెన్యువల్ అవుతూ ఉంటుంది. బేసికల్‌గా రెన్యువల్ ప్రాసెస్ అనేది మే 1 నుంచి మే 31 మధ్యలో జరుగుతుంది. ఆ టైంలో మన అకౌంట్‌లో రూ. 20 ఉంటే ఇట్లా అది ఆటోమేటిక్‌గా డెబిట్ చేసుకుంటాది. ఈ ఇన్సూరెన్స్‌లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే గిట్లా మనం బ్యాంక్ బ్రాంచ్‌నైనా సంప్రదించొచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సీఎస్‌వి పాయింట్స్ కస్టమర్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి. మనం అందులో కూడా ఎన్రోల్ అవ్వచ్చు. లేదా గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అండ్ యాప్స్ ద్వారా కూడా మనం ఈ పాలిసీలో అయితే ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏమేమి ఎక్స్‌క్లూజన్స్ ఉన్నాయి అంటే ఏం కవర్ కాదంటే సెల్ఫ్ ఇన్‌ఫ్లిక్టెడ్ ఇంజ్యూరీస్ గానీ, సూసైడ్, డ్రగ్, ఆల్కహాల్ అబ్యూస్ ఇందాకే మీకు చెప్పానిది. సో, వీటికైతే ఇందులో కవరేజ్ ఉండదు. అలాగే న్యాచురల్ డెత్ గూడా ఇందులో ఉండదు. ఎందుకంటే పీఎంఎస్‌బీవై అనేది ఓన్లీ యాక్సిడెంటల్ రిలేటెడ్ స్కీమ్ అన్నమాట ఇది. ఒకవేళ యాక్సిడెంట్ అనేది మన పాలిసీ స్టార్ట్ డేట్ కంటే ముందైనా గూడా ఇది వర్తించదు. ఓకే. ఇప్పుడు మనం ఈ పాలిసీలో ఎన్రోల్ అయినాం. మరి దీనికి ఒకవేళ పాలిసీ ఎన్రోల్ అయిన తర్వాత యాక్సిడెంటల్‌గా డెత్ గానీ, లేదా డిసబిలిటీ గానీ జరిగిందనుకోండి. ఏం జేయాలంటే నామినీ లేదా లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంక్‌కి 30 రోజుల లోపల ఇన్ఫార్మ్ అయితే చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు మనకి ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకురమ్మని చెప్తారు. ఒకటి క్లెయిమ్ ఫార్మ్. ఇది బ్యాంక్‌ను బట్టి వేరీ అవుతా ఉంటది. వాళ్ళు ఒక క్లెయిమ్ ఫార్మ్ అనేది ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. తర్వాత ఎఫ్ఐఆర్, యాక్సిడెంట్ రిపోర్ట్ ఇది తీసి పెట్టుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే డెత్ సర్టిఫికేట్ లేదా డిసబిలిటీ సర్టిఫికేట్ ఒకవేళ డిసబుల్ అయ్యి ఉంటే. ఆధార్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ బోత్ ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ పర్సన్‌ది, అలాగే నామినీది ఇద్దరిది కూడా ఆధార్ కార్డ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అవసరం ఉంటది. అలాగే ఇదంతా అయిపోయి ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది మామూలుగా 30 రోజుల వరకు ఉంటుంది. కొన్నిసార్లు అది కొంచెం లేట్ కూడా అవుతుంది. మనం దృష్టిలో పెట్టుకోవాలి. మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే గిట్లా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.